అమ్మా నువ్వు మరీ ఎక్కువ మాట్లాడుతున్నావు. జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్లా ఊహించుకుంటున్నావు అంతే. ఆ వశీకరాన్ని అంతం చేయడం నువ్వు అనుకుంటున్నంత సులభం కాదు. అయినా ఆ వశీకర కోరింది అక్షయ్ని, మిమ్మల్ని కాదు. మీరే కావాలనుకుంటే మీరు దాని దగ్గర బందీగా ఉన్నప్పుడే మీతో తనకి కావలసిన పనులు చేయించుకునేది కదా. అవని, ఊరి మీద నీలా నాకు ప్రేమ బాధ్యత ఉన్నాయమ్మా. నా మాటలు కఠినంగా ఉండొచ్చు, అంత మాత్రాన గాలి కొదిలేసినట్లు నా ప్రజల కష్టాల్ని నేనొదిలేస్తానా చెప్పు? ఊరి జనం నన్ను అపార్థం చేసుకున్నట్టు నువ్వు అపార్థం చేసుకోకు. అత్తయ్య, మీ గురించి నాకు తెలియందా, ఈ ఊరికి తెలియందా? మీ కోపం వెనుక కారణం ఉంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నేను ఊరితో పాటు నా బిడ్డకు కూడా ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉపాయాన్ని అన్వేషించుకుంటున్నాను. మీరు కోప్పడను అంటే ఇంకొక విషయం చెప్తాను. మనందరం స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం, సమస్యని విన్నవించుకుందాం. ఆయన ఏం చెప్తే అది అందరం ఫాలో అయిపోదాం. ఏమంటారు? నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇలాగే తప్పించుకుంటున్నావు. అత్తయ్య, మీరో విషయం గుర్తించాలి. నా బిడ్డను వశీకర కోరుకున్నప్పుడు తల్లిగా నేను వద్దనాలి, ఊరి పెద్దగా మీరు పంపించమనాలి. కానీ నేనే పంపిస్తాను అని అంటున్నానంటే మీరు వద్దంటున్నారు. తల్లి మరి ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుందేంటా అని నా గురించి ఎవరూ తిట్టుకోరు. ఎందుకంటే అవని ఎలాగైనా బిడ్డని కాపాడుకుంటుంది అని అందరికీ నమ్మకం ఉంది. అమ్మా, అవని చెప్పిన స్వామీజీ ఐడియా చాలా బాగుంది, నువ్వు కాదనుకో. సమస్యని భూతత్వంలో పెట్టి చూస్తూ ఏదేదో ఊహించుకోవడం కంటే ఓసారి స్వామీజీని కలవడం వల్ల మంచి పరిష్కారమే దొరుకుతుందని నాకు అనిపిస్తోంది. అవని చెప్పినట్టే వెళ్ళి స్వామీజీ గారిని కలుద్దామమ్మా. ఆయనైతే సరైన మార్గం సూచిస్తారు. అప్పుడు మనం అవనిని అపార్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఊరి జనం మనల్ని అపార్థం చేసుకునే పరిస్థితి రాదు. అవునవును, ఇది 100% రైట్. ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే బయలుదేరండి.